సార్ అయితే మోదీ భారతదేశానికి 3 కొత్త షిప్లను ప్రవేశపెడుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు వాటి వివరాలు ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కలకట్టాలో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ పోర్ట్లో 3 షిప్పుల్ని నేవీలోకి ఇండక్ట్ చేయబోతున్నారు. 3 షిప్పులు కమిషన్ చేయబోతున్నారు అనమాట. ఈ 3 షిప్పులు ఏంటంటే భారత నేవీని మరో లెవెల్కి తీసుకెళ్లిపోతాయి. అంటే బ్లూ వాటర్ నేవీగా కన్వర్ట్ చేయబోతున్నాయి అనమాట. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే దునగిరి. ఈ దునగిరి అనేది ఉత్తరాఖండ్ లో మనకి ఈ యొక్క దునగిరి అంటే ఆల్మోస్ట్ హనుమంతుడు పర్వతం ఎత్తిన చోట ఉండే ఒక పర్వతం అనమాట. ఆ పర్వతం పేరు దానికి పెట్టడం జరిగింది, ఐఎన్ఎస్ దునగిరి. ఇది ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్స్ తో సెన్సార్స్ తో ఈ యొక్క శత్రు బేకరంగా ఉండే షిప్ అనమాట. మిలిటరీ షిప్ ఇది. ఈ నేవల్ షిప్ అనేది చాలా శక్తివంతమైన మిసైల్ ఫోర్స్ అనమాట. ఇదేంటంటే సుమారు ఇది శత్రు దుర్భేద్యంగా ఉంటదన్నమాట. ఇది నేవీ శక్తిని 10 పెరిగించే అవకాశం ఉంది. తర్వాత సంశోధక్ అనే ఒక సర్వే షిప్ అనమాట. అఫ్ కోర్స్ ఇది సర్వే షిప్ అయినా రీసెంట్ గా చైనా మనకు దగ్గరికి పంపించి బంగాళాఖాతంలో పంపించి మన మిసైల్ టెస్ట్లని ఈ యొక్క ఎప్పుడు కూడా సెన్సార్ తో గుర్తించబోయింది. అలాంటి సర్వే షిప్ అనమాట. ఇదేంటంటే హైడ్రలాజికల్ ఓషన్లో అండర్ గ్రౌండ్ కూడా సర్వే చేసేస్తాయి. ఎక్కడ సబ్మెరైన్స్ వెళ్ళగలిగిద్ది, రూట్ ఎలా ఉందో చేస్తే, కింద మినరల్ రీసోర్సెస్ కూడా చూస్తే ఇండియన్ ఓషన్లో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళద్ది. ఈ సంశోధక ఏంటంటే మొత్తం శత్రు దేశాలని ఆ యొక్క సముద్రాలను కూడా సర్వే చేస్తాయి. చాలా శక్తివంతం ఇది. మినరల్ రీసోర్సెస్ కి శత్రు దేశాల దగ్గరలో సర్వే కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సంశోధక అనమాట. ఇవి మనకి ఇంకా అవసరం ఉంది. కొన్ని డజన్ల షిప్ల అవసరం ఉంది అక్కడ చైనా అమెరికాతో పోలిస్తే. ఇప్పుడు సంశోధక్ అనేది ఇండియన్ నేవీకి ఇంపార్టెంట్ అనమాట. ఇక మూడోది ఏంటంటే అగ్రై. ఈ అగ్రై అనేది యాంటీ సబ్మెరైన్ షిప్ అనమాట. ఇది ఇందులో టార్పిడోస్, తర్వాత రాకెట్ లాంచర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చైనా నుంచి పాకిస్తాన్ ఒక 6 సబ్మెరైన్స్ తెచ్చుకుంది. వీటిని ఎదుర్కోవడానికి ఇలాంటి షిప్లు అవసరం. ఇదేంటంటే ఈ సబ్మెరైన్ ని సముద్ర గర్భంలో ఎక్కడుందో కనిపెట్టి దానికి టార్పిడోలో వదులుతుంది. ఇది వెళ్ళిందంటే ఇంకా సబ్మెరైన్ సర్వనాశనం అయితే తీరాల్సిందనమాట. ఈ అగ్రై అనేది 3వ షిప్. దీన్ని ఈ 3 షిప్పుల్ని భారతదేశం ప్రాజెక్ట్ 75లో ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ లాగానే ఈ షిప్పులు నిర్మిస్తుంది. ఈ షిప్పులు ఏంటంటే ప్రస్తుతం భారతదేశం దగ్గర 140 షిప్పులు ఉన్నాయి భారత నేవీలో. దీన్ని 2030 నాటికి 200 నుంచి 200 అంటే వచ్చే 4-5 సంవత్సరాల్లో 60 నుంచి 100 షిప్పులు నిర్మించబోతుంది. అందుకనే ప్రతి 40 రోజులకు ఒక్కొక్క షిప్పు, ఒక సబ్మెరైన్ లాంటివి భారత నేవీలో చేరుతున్నాయి అనమాట. మనం ప్రతి వారం, ప్రతి 10 రోజులకు ఒక్కొక్క న్యూస్ ఇలాంటిది వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఇండియన్ నేవీ ఇంత పెడుతుందంటే ఇండియన్ ఓషన్లో భారతదేశ సెక్యూరిటీని మనం రక్షించుకోకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. అందుకనే ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ ఈజ్ ఇండియాస్ సెక్యూరిటీ అని చెప్తాం అనమాట. భారతదేశం ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో ఈ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత క్రమంగా మొత్తం భారత ఉపఖండాన్ని ఆక్యుపై చేశాడు. అది చరిత్ర చెప్పే మనకి ఒక పెద్ద గుణపాఠం. మనం ల్యాండ్ బౌండరీ ఇవన్నీ ఎంతున్నా హిందూ మహాసముద్రాన్ని నెగ్లెక్ట్ చేస్తే అక్కడ చైనాకు వస్తే మనల్ని ఆక్యుపై చేస్తాయి. కాబట్టి ఆ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకుని ఇక హిందూ మహాసముద్రంలో ఎవ్వడూ కూడా రాలేని విధంగా శత్రు దుర్భేద్యంగా దాన్ని తయారు చేసుకుంటున్నాం అనమాట. అందుకనే వచ్చే 4 సంవత్సరాల్లో 60 నుంచి 100 షిప్పుల్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పుడున్న 17 సబ్మెరైన్స్ నుంచి 17 నుంచి 19 నుంచి ఒక 50 సబ్మెరైన్స్ తయారు చేయడానికి పూనుకుందనమాట ఇది ఇండియా. ఇప్పుడు బ్లూ వాటర్ నేవీగా తయారవుతున్న 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మనకున్నాయి. 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యకి ఐఎన్ఎస్ విశాల్ను ఇంకోటి మనం నిర్మిస్తున్నాం అనమాట. ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో ఇప్పుడు భారత ప్రధాని ప్రవేశపెట్టిన ఈ 3 దునగిరి, సంశోధక, అగ్రై అనే 3 షిప్పులు ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానం 80% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించాం. ఇందులో 200 ఎంఎస్ఎంఏ మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ పాల్గొన్నాయి అనమాట. అది భారత స్వయం సమృద్ధి సాధిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మొదలుపెట్టిన ఆత్మనిర్భర్ నిర్మించడం జరిగింది. కలకత్తా గార్డెన్ రీచ్ ఇంజనీర్స్ షిప్ బిల్డర్స్ లో ఇది నిర్మించడం జరిగింది. ఇలాంటి షిప్పులు కొన్ని 100 షిప్పులు ఇప్పుడు ఇండియా కొచ్చిన్, తర్వాత వైజాగ్, ముంబై, ఇటు గుజరాత్ అలందని, ఇటు కలకత్తా ఇలాంటి పోర్టుల్లో మనం నిర్మిస్తున్నాం. అంటే బ్లూ వాటర్ నేవీ చైనా అమెరికాలను ఢీ కొట్టే విధంగా బ్లూ వాటర్ నేవీ అంటే ప్రపంచం ఇది గ్లోబల్ మిలిటరీ పవర్ గా మోడీ హయాంలో మారుతుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్.